ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకయ్యారు, వచ్చారు. ఏమన్నా ప్రత్యేకమా? ఈరోజు నా పాత్రికేయ సోదరులారా, ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో, నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు, ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు. కనుక కోర్టులో పిటిషన్ వేశాడు. కనుక అది నిజమే, అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను తారాచకం సృష్టించాడు. అది గమనించాలి. నేను కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది మీరు సమర్థిస్తారా? కోర్టును ప్రశ్నించకూడదని ఎక్కడ లేదండి. నేనేం తప్పు మాట్లాడటం లేదు. ప్రతి ముద్దాయి కూడా, ఇంకొక ముద్దాయి కూడా జేబు దొంగ వస్తాడండి, ఒక 1000 మందిని వేసుకొని వస్తాడండి. ఎలా చేస్తారా పోలీసులు? ఏమండి పోలీస్ ఎలా చేస్తారా మీరు? రేపు ఒక హంతకుడు ఉంటాడండి, గొడ్డలు భుజాన్ని పెట్టుకొని కోర్టుకు అటెండ్ అవుతాడు, ఒక 1000 మందిని ఊరేగింపుగా. వీళ్ళు ఎలో హిమ్? వాట్ ఈస్ దిస్? అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అతని వ్యవహార శైలితో హైదరాబాద్ నగరంలో న్యాయస్థానాల్ని భయకంపితులు చేశాడు. ఆయన సిబిఐ కోర్టు న్యాయాధిపతిని ఇండైరెక్ట్గా భయపెట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. అతను సిబిఐ కోర్టు అదేదైతే ఉందో ఆవరణ, ఆ చుట్టుప్రక్కల వ్యాపార సంస్థలను క్లోజ్ చేయించారండి. ఇతనెవడో ముద్దాయి కోర్టుకు వస్తుంటే వాళ్ళందరి జీవితాన్ని ఎందుకంటే పాడు చేయాలి? వాళ్ళ జీవన భృతిని ఎందుకు ఆటంకం కలిగించాలి? ఏమైనా దేశం కోసం రక్తార్పణం చేసిన వ్యక్తి వచ్చేది కోర్టుకి? భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక చెయ్యి ఒక కన్ను పోగొట్టుకున్నవాడా కోర్టుకు వస్తుంది? అరే మీ దుంపల దగ్గర 11 ఛార్జ్ షీట్లు అతని మీద 43,000 కోట్లు కొట్టేశాడని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు చెప్పారు. ఇది వరలరామయ్య, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పింది కాదండి. సిబిఐ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్లు వేస్తే సిబిఐ కోర్ట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్షీట్లన్నీ నంబర్ చేశారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఆ కేసులో ముద్దాయి వస్తుంటే ఈ రాద్ధాంతం ఏంటండి? ఈ రభస ఏంటండి? పోలీస్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందండి? 2 రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏమిటండి? ఎలా చేస్తారండి? మార్గాలు లేవా? ఇతను కోర్టు కూడా ఆదేశించాలి. ఇతను ఎవరు విచ్చలవిడితనం ఏంటి? ఒక పోలీసు వ్యాన్ పంపించండి, 4 కానిస్టేబుల్ ఇచ్చి పంపించండి, ఆ వ్యాన్లో ఎక్కించండి, కోర్టుకు తీసుకొస్తారు. బహిరంగ ఊరేగుంటూ ఆయన దండం పెడతారు, ఇట్లా దండం పెడతాడు ఆయన. ఎవరండి ఆయన? దేశ సేవకుడా? నాకైతే చాలా ఆశ్చర్యం. దేశ సేవకుడా? ప్రజాసేవకుడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు లాంటివాడా? బ్రిటిష్ వాళ్ళ తుపాకులకి రొమ్ము విరిచిన ప్రకాశం పంతులు గారు లాంటి వాడా? హైకోర్టులో చిన్న కామెంట్ చేస్తే రాజీనామా చేసిన నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాడా? ప్రజల సొమ్ము కొట్టేసిన వాడండి అతను. 12 ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నవాడండి అతను. దొంగ కారణాలతోటి, తప్పుడు కారణాలతోటి, దుర్మార్గపు కారణాలతోటి, దొడ్డి కారణాలతోటి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉన్న వ్యక్తి కోర్టుకు వస్తుంటే, ఇంత రభస్ చేస్తుంటే, వాట్ పోలీస్ ఈజ్ డూయింగ్?